దేవా, రాత్రికాల సమయం అంతా కూడా మమ్మల్ని కాపాడి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని ఆయన నీ యొక్క మందిరములు గడుపుటకును, మధ్యాహ్న కాల సమయం అందు నేను ఆరాధించుకుంటాను. మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆయన ప్రపంచం అంతా కూడా ఈరోజు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మా అందరి కొరకు ఆయన ప్రాణ త్యాగము చేసిన రోజుగా మా పాపములను మా దోషములను తండ్రి నాయన తీసివేయడానికి తండ్రి ఆయన మీద తండ్రి సమస్తము కూడా పెట్టుకుని తండ్రి అనేకమైన రాళ్ల దెబ్బలు, కొరడా దెబ్బలు నాయన ఎన్నో బాధలు భరించి తండ్రి మమ్మల్ని పాపం అనే శర నుంచి విడిపించిన రోజుగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా లోబడి నీ మాటకు లోబడి తండ్రి బ్రతుకుచూ ఉండగా మీరే వాళ్ళతో మాట్లాడి బలపరిచి స్థిరపరచు తండ్రి. ఇంతవరకు పాటలు, ప్రార్థన తండ్రి బిడ్డలు తండ్రి అందరూ కలిసి ఏక మనసుతో, ఏక భావంతో, ఏకాత్మతో నిన్ను స్మరించారు తండ్రి. అలాగే నాయన ఇప్పుడు తండ్రి నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి వారు బలపరిచి స్థిరపరచు తండ్రి. వింటున్న వారికి నాయన వినగలిగే చెవి, గ్రహించుకున్న హృదయమును దయతో మీరు సహాయము దయచు. మా కొరకు త్వరలో రాని యేసుక్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందాము. ఈరోజు ఎంతమంది ఉపవాసం ఉన్నారు అనే పక్కన పెడితే, ఎంతమంది దేవునిలో చక్కగా ముందు కొనసాగడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రతి మనిషి కూడా దేవుని మాట అనేసరికి ప్రారంభం భయం వేస్తుందండి. ఆ మాట విన్న తర్వాత ఆ మాటను పాటించకపోతే నా దేవుడు కోపడతాడు, నా దేవుడు నన్ను ఏదైనా చేయగలడు, ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన ఏది లేదు. అలాంటి భయంలోంచి ఈరోజు మనిషి ఎక్కడికి పోయాడంటే, ఏమైనా పర్లేదు నా ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి అన్న స్థాయికి వెళ్ళిపోయాడు. ప్రారంభంలో రక్షణ తీసుకున్న టైంలో ఉండే ఆ కసి రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఏమవుతుందంటే ఆ ఇచ్చిన మాట మీద నిలబడలేని వారిగా ఉంటున్నారు చాలా. రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని అనుకుంటున్నారు, కానీ మన ఆయుష్ తరిగిపోతుంది. ఇంకా దేవుడిచ్చిన ఆయుష్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మన గమ్యం దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అన్న ఆలోచనలు చాలా మంది క్రైస్తవులలో లేకపోవడం చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఆచారాలు చేయడంలో నెంబర్ 1, కానీ దేవునికి నచ్చినట్టుగా బ్రతకడంలో 0. ఎవరయ్యా వీళ్ళనంటే క్రైస్తవులు. బట్టలు ఆదివారం రోజు బట్టలు పట్టుకెళ్ళడానికంటే నెంబర్ 1 వెళ్తారు, కానీ ఆ రోజు దేవుడు ఎలా బ్రతకమన్నాడు, ఎందుకై తగ్గించుకుని గాడి పిల్ల మీద ఎక్కేచ్చాడో అలా తగ్గించుకునే మనస్సు ఉండదు. ఇంకా మట్లెట్టు తిరగడంలో ఉపయోగపడి చెప్పండి. మట్లెట్టుకు తిరగకపోతే మరొకరు బాధ, మీ చర్చలు మట్లెట్టుకు తిరగరా అంటారు. మళ్ళీ
ఆ రోజు అట్టుకెళ్ళి మాట్లాడిన అట్టుకెళ్తారు, ఈ రోజు దొరుకుతాయా? ఒలివ చెట్టు భక్తు లేదా ఆ రోజు ఉన్న ఏడు చెట్లు ఏదైతే ఆ రోజు ఎందుకు జరిగింది, ఈ రోజు మనం ఎందుకు చేయాలి? వాళ్ళు ఎందుకు చేస్తారు? చేయండి. మరి మీ మనసు దేవుని దగ్గరగా లేనిది ఆ రోజు వచ్చి మట్టట్టుకు ఉదయం తిరిగి అంటే దేవుడికి ఇష్టమవుతుంది. అది తర్వాత రేపు వచ్చేది యేసు ఆదివారం. ఏం చేస్తారు మీరేం చేస్తారు? మీరేం చేస్తారంటే రైతం ప్రార్థన చేసుకునేవాళ్ళు. కానీ చాలా మంది ఏం చేస్తారు? శుభ్రత ఏమో రాత్రి చేసేస్తారు, ఆ రోజు చేయరు. ఆ రోజు అన్ని నీట్గా ఉంటాయి. శనివారం నైట్ అయిపోతాయి. ఆదివారం పొద్దుట పూలను అట్టుకెళ్తారు, కొవ్వొత్తులు అట్టుకెళ్తారు. వాళ్ళకి అర్థమైన విధంగా వాళ్ళు చెప్పే భాష వాళ్ళు చేసుకుంటారు. దాన్ని కాదనట్లేదు. అలాగైనా సమాజం శుభ్రం అవుతుంది, అక్కడ నీట్గా అవుతుంది. లేకపోతే అలపడ పట్టించుకోడు అనేది చేయండి. ఆ శుభ్రత మన హృదయంలో ఉందా? ఆ రోజు వెళ్తే సరిపోతుందా? ఆ రోజు వెళ్ళి సమాజం శుభ్రం కడిగేసి కొవ్వొత్తులు ఎరిగేసి దండేసి దండం పెట్టేస్తే దేవుడికి నచ్చుతుందా? అది చేయడానికి రెడీ, కానీ అదే శుభ్రత హృదయాన్నించుకోవడానికి బాధ. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవునికి నచ్చినట్టుగా చేయాలని ఆలోచన చాలా మందిలో కనిపించట్లేదు. తానుకు నచ్చినట్టుగా తాను చేసుకోవాలనే ఆలోచనలో క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. అది ఎందుకు ఆయన సిలువ ఎక్కాడు? ఎందుకు ఆయన సిలువ మీద 7 మాటలను ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారంటే ఆ 7 మాటల్లో గొప్ప సువార్త ఉంది. అది ఈ గుడ్ ఫ్రైడే రోజున కాదు చెప్పడం, ప్రతి రోజుని బ్రతుకులు చూపించాలి. ఈరోజు సెర్చ్ చేసుకుని 7 పెద్దలు నిలబెట్టేసి మీరు ఒక్కో మాట మాట్లాడానంటే మాట్లాడతారు. అది విచిత్రం కాదు. ఒక మాట మాట్లాడడానికి బ్రహ్మ విద్యని నేర్చుకోకల్లా. పిల్లల్ని కూర్చోబెట్టి ఈ పురుషులు మీద మాటలు మాట్లాడాలంటే దారుణంగా మాట్లాడతారు. పిల్లలు మాట్లాడలేరా? మీరు మాట్లాడలేరా? చెప్తే ఒక 10 నిమిషాలు ఇది చెప్పండి అంటే చెప్పలేరా? చెప్పడం కష్టం అనట్లే, నేను చెప్పడం కూడా సులువే, కానీ అది బ్రతుకులో చూపించడమే కష్టం. ఇది నేర్పించాలి క్రైస్తవ సంఘానికి. చెప్పే ముందు అది బ్రతుకులో చూపించడం నేర్పించాలి. ఈరోజు చెప్తారండి చాలా సంఘాల్లో 7 మాటలకు ఒక్కొక్కరిని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈరోజు వాళ్ళు ఎప్పుడు బైబిల్ ముట్టుకోరు, ఎప్పుడు బైబిల్ చదవరు. కానీ ఈరోజు ఏం చేయాలట? మాటలు చెప్పాలి. చెప్పడానికి వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకుంటారు. చెప్పండి, తప్పులేదు. చెప్పేది ముందే ఏం చేయాలి? ఒక మాట ఉందండి. ఫస్ట్ మాట ఏమని చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటి? నేను రెప్పుడు సెలవు తెలిస్తే లోక సువార్త 23:34. లోక సువార్త అని చెప్తున్నా. ఈ మాట చెప్తారు, చెప్పేవాళ్ళు ఎలా ఉండాలో చెప్తారు. జాగ్రత్తగా లోక సువార్త 23వ అధ్యాయము ఎంత వచ్చును? 34వ వచ్చును. అప్పుడు యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పలికిన మొదటి మాట. అసలు మొదటి మాటలో ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఇదిగో ఆయన అప్పుడు అందరూ ఏం చేస్తున్నారట? అక్కడే వేలు పెట్టండి. ఇంత వాక్య పట్టణం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ వచనం రండి ఒకసారి. క్షమించమని సిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు.
శిలువలు అంటే మామూలుగా సింహాసనం వేసి కూర్చోబెట్టలేదండి ఆయన్ని. ఆకాశానికి భూమికి మధ్య వేళ తీశారు ప్రేమ దేవుడు వాళ్ళరా. తాళ్ళుతో కట్టి కాదు, చేతుల్లో మేకులు వేసి, కాళ్ళలో మేకు వేసి, ఒక చెక్కకి 2 కాళ్ళు దగ్గర పెట్టి దిగ్గొడుతుంటే 7 అంగుళాలు మేకే దిగ్గొడుతుంది. ఎలా కూడా చెప్పండి, ఆ బాధ వర్ణించగలమా? అలాంటి టైంలో, అలాంటి సమయంలో ఆయన అంటున్న మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక దయతో క్షమించు. ఆయన ఇంకా కాస్త ముందు ఏం చేశారో ఇక్కడ ఈ మత్తయి సువార్త 27:27 ఉంటుంది చూడండి. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయన ఎర్రని అంగీ తొలగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి, ముండ్ల కిరీటం అల్లి ఏం చేస్తారట? తలకు పెట్టారు. ఇప్పుడు ఈ ముండ్ల కిరీటం అనేది మీ చోటు పుట్టినరోజుకి ఒక టోపీ తెచ్చి పెడతారు కదా, పెడతారమ్మా? ఎలా ఉంటుంది పెడితే? బాగుంటుంది. కిరీటం పెడితే ఎలా ఉంటుంది? పెట్టేసరికి ఆనందం, సంతోషం మనకి. ఆయనకి అలాంటి కిరీటం కాదట, ముళ్ళుతో తయారు చేశారట. ముళ్ళుతో తయారు చేసి అది పెట్టి నొక్కుతుంటే ఆ ముళ్ళు దిగిపోతున్నాయి. అంటే ఆ నొప్పి భరిస్తున్నాడు ఆయన, ఆ నొప్పి భరిస్తున్నాడు. మనం ఎక్కడైనా పడిపోతే నొప్పి వస్తే తట్టుకోలేము. మరి నడుస్తున్నప్పుడు ఒక రాయి బొట్టకి తగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ బాధ మనం భరించలేము. నువ్వు నడుస్తున్నప్పుడు నీ కాలుకి జోడున్నప్పటికీ ఒక బేకి దిగింది అనుకోండి, ఎలా ఉంటుంది? భరించలేము. ఒక సీసపకి దిగిపోతే ఎలా ఉంటుంది? భరించలేము. ఆయనకి తెలిసి ఆయన కాలు 2 మడత పెట్టి ఆ 7 అంగుళాల మీద దిగ్గుడుతుంటే ఎలా ఉంటుంది? అది వర్ణించగలవా? ఎంత బాధ చెప్పగలవా? అంటే కాదు ప్రేమ దేవుడు అన్నారా, ఆ బాధ వర్ణించలేదంట. అలా ఉన్నాడు ఆ స్థితిలో ఆయన. అక్కడ తీసుకెళ్లే ముందు కూడా ముందే ఏం చేశారంటే ముళ్ళ కిరీటం పెట్టి గుచ్చేశారట. గుచ్చేం చేస్తున్నారు చూడండి. ఇంకా అక్కడ ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలు ఊని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపసహించిరి. ఆయన మీద ఉమ్ము వేసి ఆయన మీద మళ్ళీ ఏం చేశారట? ఉమ్ము వేశారట. ఎవరండి ఆయన? పరలోకమును విడిచిపెట్టి, భోగభాగ్యాలు విడిచిపెట్టి మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి మన గురించి ఆయన ఏం చేయించుకుంటున్నాడు? భూమి వేయించుకుంటున్నాడు. ఆయన ప్రాణ త్యాగం మనకు అర్థం కావాలి. ఈరోజు ఆ ప్రాణ త్యాగమును బట్టి మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. మన జీవితాల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుకోవాలంటే ఆయన ప్రాణ త్యాగం మనకు అర్థం కావాలి. ఊరేసి ఏం చేస్తారు తెలిసి, ఇంకా 6 తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఏం చేశారట? కొట్టిరి. తర్వాత ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదను అంగీ తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయారని. సిలువ వేసేయడానికి ముందు ఏం చేశాడు? ఉమ్మేశాడు.
తల మీద ములకినట్టు పెట్టేశాడు. అంటే చాలా దారుణంగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారట? పాపం ఆయన్ని ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ, నువ్వు రాజు అన్నావు కదా, ఇదిగో నీ కిరీటకం పెట్టావు. ఎంత నలిగిపోయాడు తెలుసా? ఈ రోజు మనం నలిగిపోతున్నాం, మనం అనుకుంటున్నాం ఎందుకు వచ్చిన బ్రతుకులను అనుకుంటున్నాం. నీ బ్రతుకును కాపాడడానికి, నిన్ను నిలబెట్టడానికి ఆ మహానుభావుడు ఆ పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చాడు అంటే నీవు ఈరోజు ఎంత ఆనందపడాలి. నీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేనున్నాను భయపడకు అని ఆయన అభయిస్తుంటే దేనికి భయపడిపోతున్నాం చెప్పండి ఒకసారి. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? యెహోషువ భయపడిపోతున్నాడు, యెహోషువ వణుకుతున్నాడు. యెహోషువ ఆయన మాట్లాడే మాట ఏంటో తెలుసా? భయపడకుడి, నేను నీకు తోడై నిన్ను విడవను. అదే మాట దేవుడు ఈరోజు మనం కూడా అంటున్నాడండి. కానీ మనకి ఇంకా భయం, ఇంకా వణుకు. దేని గురించి? దేని గురించి మనకి బెదురు అంటే మన కళ్ళ ముందు మనకు తెలియకుండా బైబిల్ గ్రంథంలో రాసిన చాలా మంది భక్తులు హతసాక్షులు అయిపోయారు. మనకి తెలిసుండి 21వ శతాబ్దంలో మన మార్చి నెల 24, 26వ తారీఖు ఒక ఆయన హతసాక్షి అయిపోయాడు. ఎందుకైపోయాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన ఆ విధానం, అసలు ఈ సమస్త ఈ భూమి మీద ఆరిన నేల ఉన్నదంతా చేసింది నా రాజు, నా నాయన అంటాడు ఆయన. అంటే ఇదంతా నాది అని ఆయన దేవుని అతిశయించి చెప్పిన మాట. మరి అలాంటి ఆయన ఏం చేశారంటే చంపేశారు. చంపేటప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది? ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నాడని వాళ్ళకి ఎంత కష్టందంటే 2 పెదాలని కూడా కట్ చేసి పడేశారండి. మళ్ళీ చెప్తున్నారు మీకు, అది యాక్సిడెంట్ అయితే కాదు. అది ఎవరు ఎన్ని చెప్పి అతను మంది ఇస్తుంది ఆగేసి పడిపోవడానికి మీరు ఎవరు నమ్మకం. అదంతా పోవడం, అదంతా ఫేక్ న్యూస్. ఎందుకంటే ఒకటి ఒక ఉదాహరణ చెప్పేసి మన వాక్యం వెళ్ళిపోతాము. ఎందుకంటే మన దైవంతో మనకి అనేకమైన మాటలు నేర్పించి దేవుళ్ళు గొప్పగా ఎదగడానికి దేవుడు వాడుకున్న గొప్ప అర్హమైన పాత్రే ప్రవీణ్ గారు. యాక్సిడెంట్ ఎలా అయ్యిందంటే వాళ్ళు అనే మాట, ఆయన పడిపోతే ఆయన మీద బండి పడిపోయింది కాబట్టి చచ్చిపోయాడు. అంత బరువైన బుల్లెట్ ఎంత స్పీడ్ అయితే ఎగురుతుంది అని అంటే చాలా స్పీడ్ వెళ్ళాలి. ఆయన వెళ్ళింది 60-70 కిలోమీటర్ స్పీడ్. అది ఎగిరి ఆయన మీద పడేంత తేలికైన బండి అయితే కాదు. ఎంత ఉంటుంది మన బండి బరువు? అది ఈ 70 కట్టుకుంటే ఆయన 60 కేజీలు ఉంటాడు, లేదా 70 కేజీలు ఉంటాడు. ఆయన మీద అన్ని కేజీల బరువులు పడిపోతే ఇక్కడ ఎముకలు ఇరిగిపోతాయండి. ఇక్కడ ఎముకలు ఇరిగిపోతాయి. పోస్ట్మార్టం ఏమి లేవుగా, ఎముకలు ఇరిగినట్టు లేవు, ఏమి లేవు. తర్వాత ఆయన పడుకున్న బండి ఆయనే పడిపోయింది వెళ్ళి కరెక్ట్గా. మనిషి సర్దుతారు కదా అలా. అంటే ఇది ఏంటంటే, కానీ మనకు ఆనందం ఏంటి చెప్పంటారా? ఆయన చనిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు బయటకు వస్తుంది. ఆయన చెప్పిన మాటలు అనేక మందిని నిలబెడుతున్నాయి.
అనేక మంది ఇంకా గొప్పగా దేవుని సేవ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒక్కడినే చంపగలిగారు వీళ్ళు. దేవుడు అనేక మంది లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడండి. భయపడవలసిన పని అయితే లేదు. అసలు భయపడొద్దు అంటున్నాడు దేవుడు. నీకు తోడుగా ఉన్నానయ్యా. నేను స్టెఫన్ని కొడుతున్న రాళ్ళతో ఏడ్చాడా? మీకు విషయం అండి, దేవునిలో మనం ఉన్నప్పుడు మనకి బాధలు కష్టాలు శ్రమలు అంటారు కదా. నేను అంటాను, దేవుళ్ళు అవన్నీ ఉన్నా అవి మనకి పెద్ద భారం అనిపించవు. ఎందుకు చెప్పండి? దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఒకప్పుడు మనకి చిన్నదే పెద్ద భారం. ఒకప్పుడు నాకు 7 లక్షలు ఉన్నదే చాలా భారం అనిపించింది వేరేగా ఉన్నప్పుడు. ఆ 7 లక్షలకే చచ్చిపోతాం చాలాసార్లు వెళ్ళిపోయింది. దేవుళ్ళకి వెళ్ళొచ్చి దేవుళ్ళకి వచ్చిన తర్వాత 30 లక్షలు అయింది. అది ఇంకెంత ఏడాలి? దేవుడు ధైర్యం ఇచ్చాడు. అది చెప్పేది. అది మీరు క్రీస్తులో వచ్చేసారు కాబట్టి మీ అప్పులు తీరిపోతాయి, మీ ఆరోగ్యాలు అన్ని బాగైపోతాయి కాదు కాదు. ఉంటాయి. ఉన్న మనకి ఏమొస్తాయి? ధైర్యం ఉంటుంది. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, ఎందుకంటే నేను ఆయన ఆధారముగా చేస్తున్నాను. భయపడ అలా ఒక ఆయన దేవుడు వాళ్ళు చెప్పడం కాదు, దేవుడే తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకి చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఇంకా ఏకంగా ఏం చేయాలి? సువార్తలు ప్రకటించాలి. ఎవరిని మీరు అనవలసిన పని అయితే అంత క్లియర్ గా పెట్టేశాడు. మనకి అపోస్తలుల ద్వారా రాయించి పెట్టేశాడు. ఇప్పుడు 21వ శతాబ్దంలో ప్రవీణి గారి ద్వారా మాట్లాడి పెట్టేశాడు. ఇక ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు, ఎవరి గురించి మనం మాట్లాడగలదు. మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవడం మన పని. మీరేమి వెళ్ళిపోయి అది ఇది అని చెప్పే పని లేదు. అని మాట్లాడాడు. ఆయన అన్ని మాట్లాడాడు, అన్ని వివరంగా చెప్పేశాడు, అన్ని యూట్యూబ్ లో పెట్టేశాడు. ఏం అనుకున్నారు? ఈ హైదరాబాద్ ఈ మన ఆంధ్రాకి వచ్చే మాటలు ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయాయి. అమెరికాలో ట్రంప్ గారు కూడా చేస్తున్న మాటలు సపోర్ట్ చేస్తున్నాడు. అంటే చాలా దేశాలు ఇప్పుడు ఎవరి మాటలు వెళ్ళిపోతున్నాయంటే ప్రవీణ్ గారి మాటలు వెళ్ళిపోతాడు. దేవుడు ఏకవంతం చేసేసాడు. మనకి చెప్పే మాట ఏంటంటే, నువ్వు మళ్ళీ ఏదో అనుకుని నువ్వేదో పేరు సంపాదించుకో, డబ్బు సంపాదించుకోవడానికి నువ్వు అయ్యేవో వాడుకోకర్లేదు. నువ్వు నీకు దేవుడిచ్చిన సంఘాన్ని నువ్వేం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకో. జాగ్రత్తగా వాళ్ళు ఏం చేయాలి? కాదునికాయ మంచి కాపరిగానే ఉండు అని వాళ్ళు చక్కటి మేత పెట్టి, దావీదు అన్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు, పక్షిగల చోట నన్ను. కాపరి, ప్రతి కాపరి ఎలా ఉండాలండి? అక్కలేని చెప్పకూడదు, అక్కలేని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టకూడదు. మంచి మాటలు ఎక్కడున్నాయి? గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథంలో మాటలు చెప్పి, ఇదిగో నీకు సమస్య ఉందా, నీకు బాధ ఉందా, నీకు ఇబ్బంది ఉందా, అయితే నువ్వు దేవుని నమ్ముకుంటావు కాబట్టి నీవు దేవుని పని చేయడానికి నిశ్చయించుకో. దేవుని పని ఏంటంటే, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోయి అదిగో అవి గొప్ప కాదు, అవి తప్పు, ఆ రాళ్ళు ఈ రప్పలు అది అనడానికి వీలు లేదు, నువ్వు చెప్పడానికి నీ పని కాదు. నీ పక్షముగా నీతో ఉన్నది, నీ కొరకు ప్రాణం పెట్టిన ఒక గొప్పవాడు ఉన్నాడు. ఆయన ప్రపంచమంతా తెలుసు. ఆయనే ఈరోజు సిలువ వేయబడ్డ రోజు, మన కొరకు ప్రాణాన్ని అర్పించిన రోజు. ఈ టైంలో ఆయన 2020 కాదు, 2024 కాబట్టి 24, ఆయన 33 సంవత్సరాలు కాబట్టి, అవునమ్మా 25 అయినా ఆయన చిన్నప్పటి కనుక సిలువ పడతా 33 సంవత్సరాల తర్వాత ఇవ్వబడ్డాడు. ఆయన అన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజు ఇదే టైంలో ఆయన ఎక్కడ ఏర్పడుతున్నాడు? చెక్క మీద ఏర్పడుతున్నాడు. ఎందుకు? మన కొరకు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాడండి. 7 మాటల్లో
అలా 7 మాటలు ఒక రోజు చదువుకోవడం, మళ్ళీ బైబిల్ మూసేయడం, మళ్ళీ గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడడం. ఆయన మొదటి మాటలో ఉన్న మాట ఏంటో చెప్పంటారా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి ఎరగరు గనుక వీరు క్షమించు. ఏడా యేసుక్రీస్తు ప్రభువు చంపుతున్నారు మీకు తెలియదా? వాళ్ళకి తెలీదా? తెలుసు. కానీ యేసు ఏమన్నారు? తండ్రి, నీకు నచ్చని పని వీళ్ళు చేస్తున్న విషయం వీళ్ళకి తెలియదు తండ్రి. ఇప్పుడు ఏదో వాళ్ళు నన్ను చంపేశారు కదండి, వాళ్ళ మీద శిక్ష రప్పించుకో. ఎందుకంటే వాళ్ళని కాపాడడానికి కదా ఈ రోజు ఈ యొక్క మరణ శిక్షను అనుభవిస్తున్నారు. నన్ను సిలువ వేసేవారు కూడా పాప క్షమాపణ కావాలి. ఇక్కడున్న వారందరినీ క్షమించిన ఆయన, నేను బలవుతున్నాను, నా బలి త్యాగంలో వీళ్ళు కూడా ఆ యొక్క భాగం రావాలి. ఎలాంటి క్షమాపణ అంటే క్షమించే మనసు కలిగి మనం జీవించాలనడానికి ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాటే మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ప్రియమైన అంత గొప్పగా దేవుడు మాట నేర్పిస్తుంటే, అంత గొప్పగా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటే మన జీవితాన్ని పడడానికి ఆలోచించడం. మీరన్న మాట ఏంటంటే, తండ్రి, వారు ఏమి చేస్తున్నారు, వారు ఈ క్షమాపణలో మనలో ఉండాలి. ఇది మొదటి మాట. అయితే రెండు మాటలు మనం ఒకసారి ఆలోచించగలిగితే ప్రేమ దేవుడు అంటారా, అదే లోక సువార్త 23వ అధ్యాయము, అదే లోక సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశివై ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అన్న మాట ఏంటంటే, అక్కడ విషయం ఒకసారి అర్థం చేసుకుందాం. క్షమాగుణం అంటే ఎంత గొప్పగా ఉంటుందో, అసలు ఆయన క్షమించే వారు ఎవరున్నారంటే ఎవరు లేరు. ఇక సందర్భం ఏంటంటే, ఆయనతో పాటు ఆయన కుడి పక్కన ఒక దొంగ, ఎడమ పక్కన మరో దొంగ, ఇద్దరు దొంగలను అక్కడ కూడా ఏం చేసి సిరివేస్తున్నారు. ఇలాగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అందరూ కూడా ఆయన గురించి కొంతమంది మాట్లాడుతున్న మాట, ఆయన గొప్పవాడు. ఈ మాట వింటున్నాడు. సులువు మీద ఉన్న దొంగ ఇద్దరికి వినబడుతున్నాయి. ఇద్దరు దొంగలు ఒకప్పుడు ఆయన ఏం చేశారట, యాన చేసిన వాళ్ళే. అలాంటి ఇద్దరిలో ఒకరిలో మార్పు వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ మార్పు అంటే, ఆయన అన్న మాట ఏంటి, అందరూ ఆయన్నేమో బాధ పెడుతుంటే, అందరూ ఆయన్నేమో తిడుతుంటే, అందరూ ఆయనకేమో ఈ మరణశిక్ష విధించేస్తుంటే, ఆయన అన్న మాట నోట్లో అనుకోలేదంటే ఆయన, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు కనుక దయతో వీరిని క్షమించు అన్న మాట అందరూ వింటున్నారు. దొంగలిద్దరికి కూడా వినబడటంతో ఒక దొంగలో మార్పు వచ్చింది. అయ్యో, ఈయన ఎంత మంచివాడు, ఈయన మాటని నమ్మాలి, ఈయన మాట మీద నేను విశ్వాసం ఉంచాలని ఆయన మనసు మారిందట. ఒక దొంగకి మనసు మారలేదు. ఈ దొంగ ఏమంటున్నాడు, ఆ దొంగ ఏమంటున్నాడు, ఆ మాట మనకు అర్థం కావాలంటే అదే లోక సువార్త, అదే 23వ అధ్యాయము 40వ వచనం చదువుదామంటారు. 39 చదువుతాం. వేలాడు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అంటే రక్షించమంటే సిలువ దింపమని.
ఈ బాధ వద్దు మనకి. నువ్వు గొప్పడు అంటున్నావు, నీ గురించి చాలా విషయాలు చెబుతున్నావు కాబట్టి నువ్వు మా గురించి ఏం చేయాలంటే రక్షించు అని ఎవరంటున్నారు? అతనిలో మార్పు రాలే. నువ్వు నన్ను దింపెడితే మళ్ళీ ఏం చేయొచ్చు? దొంగతనాలు. ఈరోజు క్రైస్తవులుగా మారిన చాలా మంది ఒకప్పుడు చాలా బాధలు పడ్డారు, దేవుడు నమ్ముకున్నారు, దేవుళ్ళకి వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఏం చేస్తున్నారండి? తెలుసా మీకు? అలా తయారయ్యారు చాలా మంది క్రైస్తవులు. ఎదురేమంటాడంటే, నువ్వు దేవుడివే కదా, నువ్వు క్రీస్తువు కదా, ఎలా ఎందుకు మన ముగ్గురిని తిప్పే మమ్మల్ని కాపాడే వెళ్ళిపోదాం బయటికి, వెళ్ళి మళ్ళీ దొంగతనాలు చేసుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే అతను ఏమి లేదు, మార్పు లేదు, పశ్చాత్తాపం లేదు. అయితే రెండో వాడు ఏమంటాడు చూడండి. అయితే రెండో వాడు వారిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అని ఏమి వచ్చింది అంటే, ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని ఇంత నమ్మాడు? దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. అరే నువ్వు తప్పు చేసావురా, నీ తప్పు చేసావురా, మనం పాపం చేసాము కాబట్టి శిక్ష అనుభవించడానికి మనము అరుగులు. పాపం ఆయన మన గురించి వచ్చింది, ఆయన మన గురించే ఈ యొక్క శిలువ వేయించుకుంటున్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు. పాపం అంతా మనమే చేసాం, తప్పంతా మనమే చేసాం. కానీ మనకి పడవలసిన శిక్షలు ఆయన భరిస్తున్నాడు. తప్పు చేయకుండా బాధ అనుభవిస్తున్నాడు ఆయన. కాబట్టి నువ్వు మారవా అని అడిగితే అక్కడ విధానాలు ఆలోచించగలిగితే ఇప్పుడు దేవుడు అక్కడ గద్దిస్తున్నాడండి. తనతో పాటు ఉన్న రెండో దొంగ ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. నువ్వు మారవా? మాట మనసు ఒకసారి. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటే ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? భయపడ్డాడు. ఎవరికి? దేవునికి. మనసును మార్చుకుంటున్నాడు. ఈ దొంగకి, మొదటి మాట్లాడిన దొంగకి మార్పు లేదు. దింపేంత మళ్ళా మన పరమలో చేసుకున్నాడు. అంటే తనతో కలిపేసుకుంటున్నాడు. ఈ గొప్పతనము, ఈ క్షమాగుణము, ఈయన రక్షించడం విధానము వాడికి అర్థం కాలే. వాడు లోకంలో ఉన్నాడు, ఇంకా లోకాశలతో. కానీ ఈ రెండో వాడికి అర్థమయ్యింది. ఈ రెండో వాడికి అర్థమై అంటున్న మాట ఏంటో తెలుసా? భయపడవా? మనమైతే అంటాడు చూడు, మనమైతే ఇది న్యాయమే, మనం ఈ శిక్ష అనుభవించడానికి అర్హులు. ఎందుకంటే మనం తప్పు చేసాం, మనం పొరపాటు చేసాం. తర్వాత మాట, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఏం చేయలేదంటే ఇదేమి కూడా తప్పు చేయలేదు అంటే ఏ మనసు అంటే మారు మనసు అంటే విశ్వాసం గొప్పది. అక్కడ ఈయన ఏ తప్పు చేయలేదు, తప్పంతా మనమే చేసాం. మనకి శిక్ష కరెక్టే, కానీ శిక్ష ఈయనకి కరెక్ట్ కాదు. ఆయన భరిస్తున్నాడు, ఆయన అనుభవిస్తున్నాడు. కారణం ఏంటంటే మన పాపాల నిమిత్తమే. అర్థమైందండి అతనికి. దేవుడు ఆకర్షణ ఎంత గొప్పగా ఉంది చూడండి ఆ దొంగ మీద. అప్పుడు వెంటనే తగ్గించుకుని అతనంద మాటలు చెప్పంటారు. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఆయనను చూసి
యేసు ప్రభువా నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని నేను జ్ఞాపకం చేసుకోవా. నీ రాజ్యం వచ్చినప్పుడు అంటే తెలుసు నీకు ఏమర్థమైంది, ఈ రాజ్యం వస్తుందయ్యా, నువ్వు రాజువే, ఈ రాజ్యం వస్తుంది, ఈ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అలాంటి మారు మనసు కావాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మారు మనసు కాదు మనకు కావాల్సింది, అలాంటి మారు మనసు. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆయన అన్నాడట. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు స్పందించారు. మళ్ళీ ఆయన ఎవరు ఫ్రీగా ఉన్నాడా, ఇలా మైక్ పట్టు కూర్చున్నాడా, గాలా ఫ్యాన్ గాలి ఏమైనా ఉన్నాయానికి? ఫ్రీగా ఉన్నాడా? ఈ చేతిలో ఒక మేకు ఉంది, కుడి చేతిలో ఓ మేకు, ఎడమ చేతిలో ఓ మేకు, రెండు కాళ్ళు కలిపి వేసిన మేకు ఒకటి, తల మీద ఏమో ముళ్ళ కిరీటం, కొరడాతో చీల్చేసిన ఆ యొక్క శరీరంలో మాంసం మొత్తలుడిపోయేది, రక్త కాలిపోతుంది. ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. ఉన్నంత బాధ. ఆ టైంలో సమాధానం అడిగినంటే ఒక మాట అడిగిన వాడికి ఇచ్చే సమాధానం చూడండి ఒకసారి ఎలా మాట్లాడుతున్నాడు ఆయన. అందుకు యేసుక్రీస్తు ప్రభువారు వాడితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని దేవుని నామానికి మహిమ కలుగుగాక. అసలు అది ఊహిస్తాడు చెప్పండి? ఆ తల్లి అసలు ఊహిస్తాడది? ఏం కొట్టాడండి! ఏ అద్భుతమైన మాట అండి. ఎప్పుడో కాదు, ఇప్పుడే. నాతో ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు. పరదేశంలో నిజంగా అద్భుతమైన అవకాశం మనకైతే లేదు. ఆ రోజు ఆయనకు ఉంది, మనకైతే లేదు. ఎందుకు లేదు మనకు చెప్పండి, ఆయన ఎందుకు చెప్పండి. ఆయన అప్పటి వరకు అందరూ అప్పుడు పెద్ద ఎక్కువ నమ్మేవారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు. అందరూ యాగం చేస్తే ఈయన యాగం చేశాడట. కానీ శిలువ మీద ఆయన పలికే మాట వినేసరికి ఆయనలో మార్పు వచ్చింది. అంటే పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థన చేసుకున్నాడు, అడిగాడు, వచ్చే అన్నాడు. అంతే అంట. ఈరోజు కూడా మనం అలాగే అనుకుంటారేమో. మనం నీకు వాక్యం వినిపిస్తున్నాడు, నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇదిగో నాది ఇంకా వయసు ఉంది కాబట్టి, ఇంకా నేను ఎవరిలో ఉన్నాను కాబట్టి, ఇంకా నాకు సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి, అబ్బాయి ఇంకా 40 కదా, ఇంకో 20 సంవత్సరాలు ఉంది అనుకుంటున్నావేమో. దేవుడు ఒప్పుకోడు. నీకు ముందుగానే ప్రతిదీ కూడా నేర్పిస్తున్నాడు. ప్రేమ దేవుని వల్ల ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో అవన్నీ ముందుగా నేర్పిస్తుంది. కానీ ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈయన ఆ ప్రాణ త్యాగం చేసి ఆ సిలువ మీద దొంగ మారిపోయాడు. ఈరోజు ఈ సిలువ త్యాగం చదువుకుంటున్న మనం ఎన్నిసార్లు చదువుకుంటామో ఆయన యొక్క సిలువ త్యాగం కొరకు. చిన్నప్పుడు బాధే, ఉన్నప్పుడు ఏడిపే, కానీ రోడ్డు మీద వెళ్ళిన తర్వాత అన్ని మర్చిపోతాం. మళ్ళీ లోకంలో కలిసిపోతాం, మర్చిపోతామట, కలిసిపోతాం. అది వ్యాసధారణ జీవితం. ఈ త్యాగం మనకు అర్థమైతే రెండో మాటలు అంటున్న మాట ఏంటంటే, నేడే నాతో పాటు నువ్వు ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు. అది ఒక సువార్త. అంటే ప్రారంభం మొదటి మాటలో తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరు దయతో క్షమించున్న మాట సువార్తగా మారిపోయి రెండో మాటలోకి వచ్చేసరికి అర్థమైపోయింది, ఒక వ్యక్తి మారిపోయాడు ప్రేమ దేవుని వల్ల. మొదటి మాట సువార్తే, రెండవ మాట కూడా సువార్త. ఆయన ఏ మాట పలికినా అది సువార్తగా అది ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకా మూడో మాట అన్నట్టు చూడండి ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం.
యేసు తన తల్లిను తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండడం చూచి, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. ఈ మూడో మాటలో పిల్లలకి సువార్త ప్రకటిస్తున్నాడు. తల్లి తండ్రులు వదిలేసి ఇక మాతో ఉండడానికి వీలు లేదు, వీళ్ళు వృద్ధులైపోయారు, వీళ్ళలో మాకు ఏ రకంగా ఉపయోగపడరు అని వృద్ధాశ్రమానికి జాయి చేస్తున్నారు కదండి. అలాంటి వారందరికీ ప్రకటిస్తున్న సువార్త మూడో మాటలో ప్రకటిస్తున్నారు. నిజమండి, చాలా మంది ఈరోజు ధనం ఎక్కువ ఉన్నవాళ్ళు కొడుకులే తల్లిని తండ్రిని చూడలేక అనాథాశ్రమంలో డబ్బు కట్టి జాయిన్ చేసి వచ్చేస్తున్నారు, మళ్ళీ చూడడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇందులో బాగా ఎక్కువ ఎవరు ఉంటారు చెప్పంటారా? క్రైస్తవులు ఉంటారండి. అది బాధాకరం. అంటే ఒక ఆయన ఉన్నాడట దైవ సేవకుడు. తల్లి చాలా దారుణ పరిస్థితి వెళ్ళిపోతుంది, తండ్రి చాలా దారుణ పరిస్థితి వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏమి వాళ్ళు చేసుకోలేరు, ఎవరో ఒకరు చేస్తేనే వారికి బ్రతుకు. ఒక బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎవరైనా ఉండాలి, తినాలన్నా ఎవరైనా ఉండాలి, ఇక లేచారన్నా ఎవరన్నా ఉండాలి అన్నాడట ఒక ఆయనతో. ఒక ఆయన వీళ్ళని గురించి మనం మాట్లాడాలి అంటే, వీళ్ళు బాగా చూసుకోవాలంటే మన వల్ల కాదు కనుక ఏం చేద్దాము? డబ్బు సంపాదించాం కనుక మనిషికి 1,00,000 రూపాయలు కట్టేస్తే మంచి ఏముంది, వృద్ధాశ్రమం ఉంది, అందులో పెడితే మనం ఏమి పట్టించుకోగలుగుతుందట. అన్నీ ఎవరు చూస్తారంటే వాళ్ళే చూసుకుంటారు. మనం ఎల్లవలసిన పని కూడా లేదు కదా, చేసేస్తే ఎలా ఉంటది అని ఆలోచించడం ప్రారంభించారట. అలా వెళ్ళడానికి ఇష్టపడ్డారట, పంపేయడానికి. తర్వాత ఆ తల్లి అన్న మాట ఏంటో చెప్పంటారా, తండ్రి అన్న మాట ఏంటో చెప్పంటారా? చావైనా బతికైనా ఇదిగో మా పితరులు ఇచ్చిన ఇంట్లో ఆ బ్రతుకు ఎల్లనివ్వండి. మీరు ఏమి ఇవ్వగలదు, ఎవరిని పంపగలదు, మీరిద్దరూ ఏదో రకంగా బ్రతుకుతో ఒక చిన్న మాట, చిన్నబాబు ఏంటా మాట, నేను చచ్చిపోయిన తర్వాత అనాథ శవాలుగా వదిలేకుండా తీసుకెళ్ళి అప్పటి వరకు మీరు రావద్దు, అప్పటి వరకు మీరు పట్టించుకోవద్దు, అప్పటి వరకు మీరు ఎలాగున్నావు కూడా చూడక్కర్లొద్దు. అది దయతో చచ్చిపోయిన తర్వాత మటుకు తీసుకెళ్ళి ఆ సమాధి కార్యక్రమం చక్కగా చేయండి అని వెలుపమని చెప్పారట. ఎంత బాధ ఉంటే మాట చెప్తారు ఆలోచించండి ఒకసారి. ఎంత హేళనగా ఉంటుందండి, ఎంత కల్లి. బయట వారి మీద మన అక్కర్లు చాలా ఉన్నాయి. కాదు, మన దేవుడు ఏం చెప్తున్నాడు, మనం నమ్ముకున్న ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే వేరే ఊరు పంపించడమా, వీరాశ్రమాన్ని పంపించడమా? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట అండి. ఆయన వెళ్ళిపోతానికి ఉన్నాడు. తల్లి ఏమందో తెలుసా యేసుక్రీస్తు ప్రభువు వారిని? నా కొడుక్కి మతి మరి అలా అన్నావు కదమ్మా అని ఏమన్నా కోపం తీసుకుంటాడు ఆయన? లేదు, నా తల్లి ఒంటరి అయిపోతుంది. ఇప్పుడు నన్ను సిలువ ఎక్కించారని చెప్పేసి నా తల్లి నా దగ్గరికి వచ్చింది, నా తమ్ముడు రాలేదు అంటే నా తమ్ముడికి పడదు కాబట్టి, నా తల్లి నా దగ్గరికి వచ్చింది కాబట్టి మళ్ళీ వెళ్తే వాళ్ళు చేర్చుకుంటారా? చేర్చుకోరు. అంటే నా తల్లి ఏమైపోతుంది?
ఒంటరి అనాథైపోద్ది. ప్రతి పిల్లలకి కూడా తల్లిదండ్రుల పిల్లలు కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ తల్లిదండ్రులు నువ్వు వదిలిపెట్టొద్దు, తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. ఎందుకంటే ఉంటారు కదా, తాతల వరకు ఉంటారు. వీళ్ళతో అనే మాట పిల్లలతో, నీ తల్లిదండ్రులు నువ్వు విడిచిపెట్టు. అన్నీ నీవే అని పెంచుకున్నారుగా. చిన్నప్పటి నుంచి పిల్లలు పెంచడానికి కారణం ఏంటంటే, అలా నా పిల్లలు నాలా కాకి పని చేయకూడదు, నాలా కూలి పని చేయకూడదు, నాలా కట్లెత్తుకోకూడదు. ఏం చేయాలి మరి వాళ్ళు? జాబులు చేయాలి. నీ పడిన కష్టం నా పిల్లలకి రాకూడదని ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు భరించి పెంచితే పెద్ద ఎదిగిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటూ తల్లిదండ్రులు బాధ పెట్టి పిల్లలు ఈ రోజు లేరంటారా? ఒకప్పుడు ఎవరో లేకపోతే అన్ని అయ్యుండి చేశారు కదా చిన్నప్పటి నుంచి కూడా. మరి ఇప్పుడు ఎవరో వచ్చారని వాళ్ళ బాధపడతారని నువ్వు తల్లిదండ్రులు వెళ్ళిపోతే దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన దోషలు అంటాడా? యథావత్ అంటాడా? భార్యని ప్రేమించాలి, తల్లిదండ్రులు కూడా ప్రేమించాలి. ఎక్కడ ప్రేమలో తక్కువ కాకూడదు, అందరిని ప్రేమించి. ఎందుకంటే భార్య నేను నమ్మొచ్చింది. భార్య కూడా ఏం చేయకూడదు? మోసం చేయకూడదు, వదిలేయకూడదు. అలాగే తల్లిదండ్రులు కూడా ఏం చేయకూడదు? నేర్పిస్తున్నాడండి. సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుని పిలిచాడట, చెప్పాడు, ఇదిగో అమ్మా నువ్వు నిమ్మని విడిచిపెట్టుకున్నావు. సువార్త ఈరోజు అనేక మంది పిల్లలకు చేసే సువార్త ఏంటంటే, ఇదిగో నీ తల్లిదండ్రులు సన్మానించాలి. యేసుక్రీస్తు ప్రభువు 3వ మాటలో పలికిన అద్భుతమైన మాట ఏంటంటే, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టడానికి వీలు లేదు. నువ్వు ఎలాంటి స్థితికి వెళ్ళిపోయినా నీ తల్లితో రోజుకు ఒక్కసారి నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే ఎంత ఆనందపడిపోతుందో తెలుసు. రావక్కర్లే, నువ్వు వచ్చి కనిపించక్కర్లే, ఒక్క ఫోన్ చేసి అమ్మా తిన్నావా అరచన తల్లి ఏమైపోతుంది చెప్పండి? ఆనందపడిపోతుంది. తండ్రి సంతోషిస్తాడు అని వెళ్ళిపోతారు. వారం రోజులు ఫోన్లు కూడా చేయరండి. వీళ్ళు ఏం తిన్నారు, ఏం తాగారు, ఎలా ఉన్నారు, ఏం పడిచోట్లేదు. మరి ఉన్నావా, తిన్నావా, అంతే. యవనస్తులు పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా వినండి. తల్లిదండ్రులు మీరు ఎక్కడుండి ఏ జాబులు చేస్తున్నా ఒక్క ఫోన్ కాదు, ఒక్క 2 నిమిషాలు మాట్లాడేది చాలు. వాళ్ళకి ఇంకా ఆనందానికి ఏముందో అది నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు 3వ మాట ద్వారా. 4వ మాట ద్వారా ఏం నేర్పిస్తున్నాడు చూద్దాం ప్రేమ దేవుని వల్ల. అదే యోహాను సువార్త కాదు, మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచితివి అని అర్థము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం, 46వ వచనం. ఈ మాటలో జాగ్రత్తగా ఆలోచిస్తే మొదటి మాటలో ఏమి నేర్పించాడు మనకి? క్షమించు, క్షమాగుణం. 2వ మాటలో 2వ మాటలో దేవుని మాట విని నమ్మితే నీకేమిస్తానన్నాడు? పరలోకం. నమ్మాలి. 3వ మాటలో తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. ఆయన వెళ్ళిపోతూ తల్లి ఒంటరి అయిపోతుందని శిష్యుడి చేతికి అప్పగించేసాడు. ఇదిగో నా తండ్రి, జాగ్రత్తగా చూసుకో. ఈ 4వ మాటలో మనకి నేర్పించే అర్థం ఏంటంటే, ఆయన ఆ బాధని తట్టుకోలేక, ఆ
బాధకు భరించలేక ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతుంది తెలుసా? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయ విడిచితివి అని అర్థం. అంటే చేయి విడిచేశాడా? విడవబోతున్నాడు. ఇంక విడవడానికి టైం ఎంతో లేదు, అర్థమైపోతుంది. ఆయన చెయ్యి విడిస్తేనే కానీ ప్రాణం పోదు. నిజమండి, దేవుడు మన చెయ్యి ఇప్పుడు కూడా పట్టుకుని ఉన్నాడు. అలాగే తెలుసు తెలియదు మనం అనుకుంటాం నా ఇష్టం, నేనే నడిచేస్తున్నాను, నేనే తిన్నాను కాబట్టి వచ్చాను, లేకపోతే నేతో వచ్చేసాను అనుకుంటున్నావు. కాదు, ఇక్కడికి వచ్చావంటే ఆయన చెయ్యి పట్టుకుని ఉన్నాడు. ఇక్కడికి వచ్చావంటే ఆయన నీతో ఉన్నాడు, నీ పక్కనే కూర్చున్నాడు. ఎప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడట? మనతోనే ఉంటాడు. మనం అర్థం చేసుకోవాలి అంటే మనతో పాటు మరొక ఆయన ఉన్నాడు అని ఇప్పుడు మనకి అర్థం కావాలి. ఆయనే పక్కన ఉన్నాడంటే ఎంత ధైర్యం చెప్పండి. దేనికంటే భయపడతాం అసలు? దేనికి భయపడు? ఎందుకంటే ఆయన తోడు ఉంటే. ఈరోజు దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే మా కుటుంబంలో, మా వంటగదిలో గ్యాస్ కూడా పేలిపోవాలి లెక్క అయితే మా ఎవరు వంట చేస్తున్నప్పుడు దేవుడు అది ముందుగానే తిరిగి బేబు గారి ఇంటికి వంట ఆపేసి వంటగది తీసుకొచ్చాడు, మా ఇంటికి తీసుకొచ్చాడు. మా ఇంటికాడికి అప్పుడు ఆ లోన గ్యాస్ కూడా తీసి బయటెట్టింది వంట చేయడానికి. నేను లేదు అది జరిగే సీన్లో. ఇలాగా వంట జరుగుతుంది, మన అన్నవారు కూడా అయిపోయినప్పటికీ ఏ వండుతున్నారో తెలియదు. ఇక్కడ మొత్తం మీద ఏమైందంటే ఆ గ్యాస్ కుండకి పైపు పేలిపోయిందట. దేవుడు నామానికి మహిమ కలుగుతాడు. అదే లోన్ అయితే మా ఆవిడ అనుకుందంట దేవుడు సన్నిధిలో కూర్చుంది అనుకుంది ఆవిడ. దేవుడు నీకు ఇంకా పని ఉందమ్మా అని చెప్పి గ్యాస్ కుండ ఎక్కడ తీసుకొచ్చాడట? బయట తీసుకొచ్చాడు. ఎవరికి ఏమలేదు కానీ మా కాళ్ళు జుట్టు కాలిపోయింది. ఆవిడ అనుకుంటుందంటే బూజు పట్టింది అనుకుందట. బూజు పట్టలేదమ్మా, అక్కొచ్చి కాల్చింది. దేవుడు ఎంత గొప్పగా కాపాడాడు. స్పాట్ లో అక్కడ 4-5 ఉన్నారమ్మా, 5 ఉంటారా? 5 ఉన్నారు అక్కడ. దేవుడు గొప్పదనంగా ఉంటుందండి. ఆయన ఏ టైంలో ఏం చేయాలో అంతా ఆయన తెలుసు. మన పక్కనే ఉంటాడు. 5గురితో పాటు 6 ఉన్నాడు అక్కడ. అది వంటలు చేస్తుంటే వంటకాడు రుచి చూసేది ఆయనే. సాంబార్ కాయలు సార్లు చూసేది ఆయనే. గుడ్లు వెళ్తుంటే పక్కన ఉండేది ఆయనే. నిజమండి, ఆయన ఉంటాడు పక్కనే. మనం అనుకుంటాం ఎవరు లేరే ఎవరు సాయం చేయడానికి రాలేదే. ఎవరు ఎందుకు సాయం? ఆయన ఉండగా బలాన్ని ఇస్తాడంతే. ఆయన మనతో ఉంటాడు. ఆయన అంటాడు కదా ప్రవీణ్ గారు, మా నాయన ఉంటాడు. ఆయన అంత బాగా మాట్లాడు. నిజంగా ఆయన మాట్లాడడం బుద్ధిపడుతుంటే ఆనందం వేసిందండి. మా నాయన అంటాడు, మా రాజు అంటాడు, మా కింగ్ అంటాడు. ఇంకా ఆయన చాయికి ఎవరికి ఉంటాడు అంతే. ఎంత గొప్పగా దేవుడు వాళ్ళు కాపాడుతున్నాడు ఆలోచించండి ఒకసారి. ప్రమాదాలండి, నిజమే. ఓ రోజున మన రామబాబు ఇంకా రాలేదు కదా, రాధక్క వాళ్ళ బజ్జీల షాపు దగ్గర స్పాట్లు అయిపోవాలి అందరూ కూడా. దేవుడు కాపాడతాడు. ఎందుకు? ఆయన మనకి తోడై ఉన్నాడు. అంటే ఎన్ని కార్యాలు. మన పక్కన కూర్చొని రామం అని ట్రైన్లో దూకేశాడు కదా మీకు. ట్రైన్లో దూకుతున్నప్పుడు ఆయన ఎవరు దూకలేదు. ఆయన దూకుతుంటే ఎవరు పట్టుకున్నారంట? దేవుడు కూడా పట్టుకుని తిప్పాడు. అలా ఆయన దూకేశాడు ట్రైన్లో వచ్చి. దేవుడు కాపాడాడా? ఆయనే కాపాడాడు. ఇలా ఎన్నో మన జీవితాల్లో మనం అనుకుంటాం ఆ టైంలో ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగలేదు. ఇంకా పెద్ద ప్రమాదాన్ని ఏం చేశాడు? దేవుడు తప్పించాడు. మన కొండబాబు గారు గిరగిర తిప్పేయింది. ఎక్కడ తెలుసా? జొన్నాడు జంక్షన్ లో మిషన్ ఎర్ర పెట్టుకుని
బండి నడుపుకి వెళ్ళిపోతున్నాడు ఆయన సినిమా హీరోలా. ఏమైంది చెప్పంటారా? ఆ మిషన్ ఫ్యాన్ మొత్తం మీద యాండ్లకి అడ్డమైపోయి గిరగడ తిప్పితే అక్కో పక్క పడిపోయింది, వెళ్ళిపోయి మొత్తం జాగ్రత్త సిగిపోయింది. కాబట్టి ఎక్కడ ఏం అవ్వలేదు వాళ్ళకి. దేవుడు ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన చెయ్యి విడవడు ఆయన. ఇలా ఎన్నో చెప్పాలంటే ఈ రోజు మీరు 3 గంటల ఉపవాసం ఉన్నారు, ఒక్కదాకా కూడా చెప్పేయచ్చు. ఇక్కడ ఇంకా దేవుడు పట్టుకున్నాడు చెయ్య, విడిచిపెట్టడానికి క్షణాల మట్టుగా ఉన్నాయి. అడుగుతున్నాడు, దేవా తండ్రి ఎందుకు నా చెయ్యి విడిచి? ఆయన చెయ్యి ఆయన విడిస్తేనే మన పాపానికి క్షమాపణ. తప్పదింకా మన చెయ్యి అయితే ఏ రోజు అయినడం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి చెయ్య విడిచిపెట్టాడు. ఎవరి గురించి? మన గురించి యేసుక్రీస్తు ప్రభువు వారి చెయ్య తండ్రి దేవుడు విడిచిపెట్టాడు. అదే అంటున్నాడు ఇక్కడ. అయ్యా ఎందుకు విడిచిపెట్టాడు? తప్పు. విడిచిపెడితేనే మనకి రక్షణ అంటున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో మాట ఇది? 4వ మాట. ఈ మాటలో మాట్లాడే ఆ గొప్ప సమాధానం ఏంటంటే, సువార్త ఏంటంటే, మన దేవుడు మన చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టకూడదని. ఎవరి చెయ్యి విడిచిపెట్టాడట? ఎవరి చెయ్య? యేసు ప్రభు వారి చెయ్యి విడిచిపెట్టాడు. మాట్లాడుతున్నమాట మన చెయ్య పట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్య విడిచిపెట్టాడు. అప్పటి వరకు సమాధానం లేదు. ఎవరెవరికి? మనకి తండ్రి దేవునికి సమాధానం లేదండి. అపవాది ఆదాములు పెట్టిన ఆ వెరకు మంచి బంధం విడిపోయింది. మళ్ళీ ఎవరి ద్వారా కలిసిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం ద్వారా. యేసుక్రీస్తు ప్రభు వారి చెయ్యి విడిచిపెట్టాడు దేవుడు, మనందరి చెయ్య పట్టుకున్న దేవుడు. ఎప్పటికీ విడిచిపెట్టలేదు, ఎప్పటికీ విడిచిపెట్టడు. నువ్వే వదిలించుకుపోతే ఇంకా ఆయన ఏమీ చేయలేదు. ఇది 4వ మాట. ఇప్పుడు 5వ మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పికొనిచున్నాను అనెను. లేఖనము నెరవేర్పులు కావాలి. లేఖనములో రాసింది స్థిరమైనది. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఏంటి? ప్రవచనం నెరవేరాలి. ఆయన దాహం ఏంటి? ఆ దాహం ఏంటి? ఆ దాహం ఆయనకి మధ్య ఇస్తే దాహం తీరిపోద్ది ఆయనకి కాదు. ఆత్మల దాహం. అనేక మంది ఆత్మలు రక్షించడానికి దాహం. ఈరోజు మనకి నేర్పిస్తున్న మాట ఏంటంటే, నీకు దాహం కావాలి. నేను రక్షించబడ్డాను కదా అని నువ్వు ఆగిపోకూడదట. నీ రక్షణ అనేక మందికి, నీ వెలిగింపబడిన వెలుగులో అనేక మంది నడిపించాను. కాబట్టి యోగ్యమైన మనసు కలిగి నువ్వు జీవించు. అనేక మంది బాధపడుతున్నారు. అనేక మందికి ఆ రక్షణ దొరకక బాధపడుతున్నారు. అనేక మంది ఇంకా లోకమనే పాపంలో, లోకమనే చీకట్లో ఉండిపోయారు. మరి ఏం చేయాలి ప్రభువా అంటే, నువ్వు వారి కొరకు వెలిగింపబడ్డావు. ఈ వెలిగింపబడిన ఈ వెలుగు అనేకులకు వెలుగుండాలి, దారి చూపించాలి. ఆ దాహం కలిగి మనం ఉండాలి. వీరికేదో ఆ యొక్క నీరు ఇచ్చేస్తే దాహం తీరిపోతుంది అనుకున్నారు. కాదు, ఆ దాహం కాదు. ఇది ఒక ప్రవచనం. ఈ ప్రవచనం అనుసారంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కూడా దాహం ఉంది. ఆ దాహం ఆత్మల దాహం. ఆత్మలను రక్షించడానికి మనం పరుగు తీయాలి. మనం రక్షించబడ్డాం కనుక రక్షణ అనేక మందికి మనం కూడా
వాక్యాన్ని దేవుడు పంపించాడు. దేవుడు 6వ మాట ద్వారా అనేకులను రక్షించడానికి నువ్వు ముందుకి ఇలా దేవుడి పనిలో ముందుకు కొనసాగుతూ అనేక ఆత్మలు రక్షిస్తూ చివరిగా చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు మనం 20 మంది మాట్లాడుకున్నాం. 5 ఆయన ఆత్మల వారు కలిగిన వాడు. మొట్టమొదటిగా మాటలు ఏమన్నాడు ఆయన? క్షమించే గుణం మీకుండాలి. క్షమించే గుణం. ఇది మళ్ళీ వచ్చే గుడ్ ఫ్రైడే మాట్లాడుకుని మళ్ళీ ఈ మాటలు మనం నేర్చుకోవడం కాదు. ఇది నిత్యము మనం బ్రతుకులో చూపించాలి. ఏంటి మొదటి మాట అంటే క్షమించే గుణం. రెండోది అసలు రెండోది పరలోకి వెళ్ళాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొంది నీవు మళ్ళా కుక్క తన మాదిరి తిరిగినట్లుగా తినడానికి. మూడోది సన్మానించాలి, ప్రేమించాలి. దేవుడిచ్చిన గొప్ప మాట. తల్లిదండ్రులు ఎవరైతే సన్మానిస్తారో వారి దేవుడు గొప్ప స్థితిలో. 4వ మాట నా చేయనువు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ చెయ్యైతే పట్టుకున్నాడు, నీ చెయ్యి ఎప్పటికీ ఏడవడు. ఒకవేళ నువ్వు వద్దు అని ఒకవేళ నువ్వు లోపల కలిసిపోతే ఆయన ఏమి చేయలేడు. పట్టుకుని రా అని చెప్పి కట్టేసి నిన్ను మార్చలేడు. ఆయన మార్చడు కూడా. నీ ఇష్టం. వాత వేయబడ్డ మనసాక్షిగా మాట. కానీ హృదయం వాదం ఇవ్వడదు ఇంకా. కాబట్టి ఆయన్ని చేయి విడవలేదు కాబట్టి నువ్వు జాగ్రత్తగా పట్టుకోవడానికి ముందుకు వెళ్ళిపోతావు. 5వ మాట ఆత్మల దాహం కలిగి ఉన్న ఆయన మాట చెప్పేది. నువ్వు కూడా ఆత్మలు ఏం చేయాలి? ఎలా రక్షిస్తామంటే మనం వెలిగింపబడ్డాం కదా. వెలిగింపబడిన ఈ దీపము మంచం కింద కానీ జస్ట్ కొంచెం కింద కానీ నెక్స్ట్ స్టార్ట్ అయిన చోటని కానీ పెట్టకుండా ఎత్తైన దీపస్తంభం మీద పెడితే ఆ ఎత్తైన దీపస్తంభం మీద ఉన్న దీపము అనేకులకు వెలుగునిస్తుంది. ఆ కొండ మీద ఉన్న పట్టణం ఎలాగైతే మరుగై ఉండదో ఈ ఎత్తు మీద ఉన్న దీపం కూడా మరుగై ఉండదు. ఆయన అనేక మందికి మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు 6వ మాట తెలియదు దగ్గరికి వచ్చేసాం. అదే మత్తయి సువార్త, యోహాను సువార్త. ఆ యోహాను సువార్తలో 30వ వచనం. అదే 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి ఏమైందట? సమాప్తమైపోయింది. సమాప్తమైపోయిందంటే తండ్రి నీవు ఏ పనైతేనని చేయమన్నావో కంప్లీట్ గా ఏం చేశాను? పూర్తి చేశాను. అంటే మనకి చెప్తున్న మాట ఏంటంటే మనకు కూడా దేవుడు ఏం చేశాడు? పని అప్పగించాడు కదండి. ఏం చేశాడంటే ఏమో చెప్పాడు? పని అప్పగించాడు. ఏంటో పని? ఆదివారం గుడికి వస్తే సరిపోద్దా? ఏమంటే ఆదివారం గుడికి వస్తే సరిపోద్దా? కాదు. ఆదివారం గుడికి వచ్చే నీవు, శుక్రవారం గుడికి వచ్చే నీవు, రోజు వాక్యం వినే నీవు వినేస్తే సరిపోదు, చూసేస్తే సరిపోదు, రాసేస్తే సరిపోదు. ఏం చేయాలి? ఆ మాటల ప్రకారంగా బ్రతకాలి. తర్వాత అనేక మందిని ఆ ప్రవర్తన ద్వారా వాక్యంలోకి నడిపించాలి. ఇక్కడ మాట కూడా అదే. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి నువ్వు పంపిన పని సంపూర్తిగా పూర్తి చేసేసాడు. సమాప్తమైపోయింది. అదే మాట మనం కూడా చెప్పాలంట. ఎప్పుడు చెప్పాలి? మనకి చదువుకో టైం కూడా వస్తుందో రాదా? ప్రవీణ్ గారిని చంపేటప్పుడు ఆయన అనుకుంటాడు, తండ్రి నువ్వు అప్పగించిన పని నేను నిజమండి. ఆయనకి అర్థమైపోయింది. సీను కోసేస్తుంటే కొట్టేస్తుంటే రైట్ ఇంకా నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అర్థమైపోయింది. అప్పుడు అనుకుంటాడు ఆయన. అంటాడు కూడా గ్యారంటీ. ఎందుకు? వాక్యం తెలిసిన ఆయన వాక్యం తెలిసిన ఆయన మందు లేడు. వాక్యాన్ని సగం తెచ్చుకుంటారు కదా.
పేరు ప్రతిష్టల గురించి, గొప్ప స్థాయిలో ఉండాలి అని ఆలోచన అందుకు పూర్తిగా వాక్యం తెలియని వాడు ఏం కోరుకుంటాడు చెప్పండి? ఎలా? పూర్తిగా వాక్యం తెలియని వాడు ఏం కోరుకుంటాడు ఈ భూమి మీద? పేరు కోరుకుంటాడు. నాకంటే గొప్పవాడు మరొకడు ఉండడానికి లేదు. వీడికి ఏం తెలియదట? పూర్తిగా వాక్యం తెలియదు. పూర్తిగా వాక్యం తెలిసిన ఆయన ఎలా ఉంటాడు తెలుసా? అచ్చం ప్రవీణ్ గారిలా ఉంటాడు. అచ్చం. ఎందుకంటే ఆయన చేసిన సేవ చూపించలేనంతది. కానీ ఎవరికైనా తెలుసా ఆయన గురించి? పెద్ద సేవ చేస్తున్నాడు. మనకు తెలిసిన సేవకులు అలా చేసేది చిన్నది. ఎంత ఉంటుందేమో? ఎంత అని చెప్తారు చెప్పండి? అన్నం పొట్లాలు ప్యాక్ చేసేసి, అన్నం పొట్లాలు ప్యాక్ చేసి, అది కూడా లేడు. ఎవరు చేస్తారు? చేసింది ఇచ్చినప్పుడు కారు వేసుకెళ్ళి ఆ ఏసీలో కూర్చొని ఇచ్చి కింద ఎక్కడో ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బూట్లు ఎలా ఉంటాయి, ఆ బూట్లు కూడా తీయరు. ఒంగులు కూడా ఎవరు, కూర్చుని కూడా ఎవరు, స్టైల్ ఇలా వచ్చింది పాపం. ఎవరంట? వాక్యం పూర్తిగా తెలియదు, గర్వంతో బ్రతుకుతున్న వారు. ఏం తెలియదు. ఆయన అలాంటి ఎన్నో చేసి ఉంటాడు. ఆయన వల్ల చాలా మంది బాగుపడ్డారు. చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాడు. కుటుంబాన్ని కాపాడుతున్నాడు ఆయన. కుటుంబాన్ని కాపాడుతున్నాడు. ఇప్పటికీ చాలా మంది బ్రతుకుతున్నారు. ఎంతమందికి పెళ్లి చేశాడు ఆయన. ఎక్కడ పెళ్లి చేసి ఫోటో తీసి, ఇదిగో నేను చేసిన వివాహము నా డబ్బుతో చేశాను అని చెక్ బుక్ చూపించలేదు, ఫోటో తీయించుకోలేదు. మనం ఏం చేస్తాం? ఎవరికో కాలు బాగాలేదు అనుకోండి, వెళ్ళామని కూడా 5,000 రూపాయలు చెక్ ఎత్తుంటే అలా మంచి పడుకున్నప్పుడు వీడియో ఫోటో తీయించి ఫేస్బుక్ లో పెడతారు. ఎందుకు పెడతారంట? ఫేస్బుక్. ఎందుకు? ఏం చూసి 10,000 ఇస్తారన్నా? బుద్ధి లేదు. అది తీసుకున్నప్పుడు ఎంత ఫీల్ అవుతారు తెలుసా? ఇది కాదు సేవ అంటే. ఒకప్పుడు ఒక ఆయన కారు వేసుకుని 10,000 రూపాయలు చెక్ కట్టుకుని కాకినాడ హాస్పిటల్కి వెళ్ళాడట. జరిగిన వాస్తవం. అయితే వాళ్ళకి పాపం ఇలా తీసుకోవడం అంటే గొప్పలే పాపం, వాళ్ళు చిక్కుపోయారు. ఇలా తీసుకోవడమే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఈ ఇచ్చేటప్పుడు వాళ్ళు పెద్ద కెమెరా పెట్టి వీడియో తీస్తున్నాడు. పాపం ఇంకేం అల్లేరు కదా. అప్పుడు ఇచ్చారు, వీళ్ళు వీడియో తీసుకున్నారు, పోయారు. తర్వాత వాళ్ళు అన్నమాట, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదండి, వీడియో ఎందుకు తీశారండి. మరి 10 ఏళ్ళు మరి 50 రావాలిగా. వీడియో తీయకపోతే వస్తాయా? రావండి. ఇది సేవ. ఈ సేవ చాలా మంది చేస్తున్నారు. ఇది కాదు సేవ. ప్రవీణ్ గారు చేసింది సేవ. ఆయన ఒక మాట అనాలంటే నీకు 1000 గుళ్ళు ఉండాలి. యేసుక్రీస్తు ఎక్కడ తొక్క తీసేస్తాడు అని వెళ్తారు. నువ్వు ఎన్ని ఆత్మలు రక్షించేవాళ్ళు ముఖ్యం కాదు, ఎన్ని ఆత్మలు తగలేసావని దేవుడు అక్కడ చూసి తాట తీసేస్తాడు. నీకు 2, 3 కాదు, 4, 5 తీసేస్తాడు. ఇంకా పొయ్యిలు పెద్ద పెద్ద అట్లా వేసి సేవకుల గురించి మాట అంతా కూడా. కానీ ఆయన ప్రవీణ్ గారు అన్నమాటే మీరు వచ్చారని మీరు అడిగితే నేను అంట, అవును నేను చచ్చినప్పుడు అదే మాట అంటే, ఎందుకంటే అలా బతుకుతాను కాబట్టి. కనవలు బతకలేదు, బాగా ఏం జరగాలి. ఈయన అన్నమాట ఈయన తెలుసు, నన్ను చంపేస్తారని. నాతో పాటు ఇంకో 3 వచ్చారని వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, ఆయన అనుకున్న మాట ఏంటంటే, నా ఆలోచన వచ్చిన మాట ఏంటంటే, నీవు ఒక్కరినే వెళ్తే నేను ఒక్కరినే చెప్తాను, నాతో 3 వస్తే వాళ్ళు కూడా చంపారు. నా వల్ల మరొకడు ప్రాణం పోవడానికి వీలు లేదు అని ఆయన ప్రాణ త్యాగం చేసేసాడండి. దేవుడు మనకి అలాంటి ప్రాణ త్యాగం చేసే పాస్టర్ ఈరోజు ఎంతమంది ఉందో చెప్పండి. డబ్బుకు లొంగిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ
లొంగిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి డబ్బే ముఖ్యం, దేవుడు ముఖ్యం కాదు. కానీ మనకెవరు ముఖ్యం? దేవుడే ముఖ్యం. ఏదేమైనా సరే ఒక ఆయన అంటాడు కదా, ఒక ఆయన ఎందుకు మాట చెప్తున్నానంటే మనం డబ్బుకు లొంగిపోకూడదు, తర్వాత అపవాదికి లొంగిపోకూడదు. ఒక ఆయనతో మాట్లాడుతూ, అయ్యా మనందరం కలిసిపోతాము, ఇప్పుడు దాకా అయిపోయి గల్లి వదిలేయండి. ఎక్కడ సమాధానం ఉంటుంది? సమాధానం ఉంటుందా అని అందరూ డబ్బుకు లొంగిపోయినాడు. ప్రవీణ్ గారు మరణం దేవుని దృష్టికి మంచిదే. తర్వాత చంపినోళ్ళు మారిపోయిచ్చేమో, చంపినోళ్ళు మారిపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారిని చంపినోళ్ళు పొడి చేసిన మారిపోయి తెలుసా మీకు? పక్క పూట పొడి చేసిన అతను ఆ రక్తం అనేది నీళ్లు మీదకి వచ్చినప్పుడు ఆయన మార్పు వచ్చేసింది. ఏమో ఆయన ఎవరు చెప్పారు, వాళ్ళే మారిపోతారేమో. మారిపోతారు కూడా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మారుతారు, వాళ్ళు సాక్షి చెప్తారు. తర్వాత ఎందుకంటే ఏంటండి, ఎందుకంటే గొప్పే ఉంది. అప్పుడు అని ఉంటాడు ఆయన, తండ్రి నీ పని సమాప్తం చేశాడు, నువ్వు తీసుకుపోతున్నావు, హ్యాపీ అనుకుంటూ చిరునవ్వుతో చచ్చిపోతున్నాడు అన్న లెక్కైతే. ఎందుకంటే ఆయన మొత్తం మీద ఇప్పుడు ఏముంది తెలుసా? చిరునవ్వే. నిజమండి, ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఎంత పాడవుతాడు. ఆ నవ్వు ఎవరికొద్దు చెప్పంటారా? యథార్థమైన ప్రవర్తన కలుగుతూ నీతిని అనుసరించి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నవాడే ఆ నవ్వు నవ్వగలడు. మిగతా వాళ్ళు నవ్వుతారు. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయండి, అదొక స్టైలిష్ గా ఉండదు. స్టైల్ గురించి నవ్వుతారు. అది ఆయన స్టైలిష్ గా నవ్వడు, యథార్థమంతో నవ్వుతాడు. ఆ నవ్వులో ఆ వెలుగు ఉంటుంది. అది సమాప్తం. ఆ బ్రతుకు మనలో ఉండాలని చెప్తున్నా. ఈ చివరి మనకి వెళ్ళిపోతాము. చివరి మనకి రైట్ ఎక్కడ? లోక సువార్త. అందరూ కూడా తీయండమ్మా. లోక సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. చాలా అద్భుతమైన మరి చివరిగా మనం అందరం చేయవలసిన పని ఇదే. మీరు ఏ టైంలో ఎక్కడ ఎలాంటి మరణం వచ్చినా, మరణం వస్తుందా రాదా? బాబు ఈ రెడ్డి బాబు గుడ్డి పర్యటన సాగు సాగు అంటారు అనుకుంటారా? వస్తుంది కదా. ఆ మరణం వచ్చినప్పుడు మీరు అనవలసిన మాట, ఇప్పుడు ఈ 6 మాటలు మన జీవితంలో ఉండాలి. 7వ మాట కూడా జాగ్రత్తగా ఆలోచించండి. లోక సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. సమాప్తమైపోయింది. ఆయన పెద్ద కేక వేశాడు, ప్రాణాన్ని ఇచ్చుకున్నాడు. అక్కడ ఇంకో మాట ఉంది, ఆత్మను అప్పగించి. కానీ దేవుడి చేతికి ఏం అప్పగించాలి? మనలో ఏ ఆత్మ ఉంది? పరిశుద్ధాత్మ. మన ఆత్మ ఉంటుందిగా, మరి ఆత్మ ఉండదా? ఉంటదిగా. మరి ఆత్మను తండ్రి చచ్చిపోయే టైంలో, మీరు ఎప్పుడు చచ్చిపోతారో నాకు తెలియదు, మీరు ఎప్పుడు చచ్చిపోతప్పుడు, కానీ ఇప్పుడు ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి? చచ్చిపోయే వరకు రండి. మీరు చచ్చిపోయే టైంలో మీరు అనవలసిన మాట ఏంటంటే, తండ్రి ఆత్మని చేతికి. ఈ మాటకి ఎవరు అన్నారు? ఒకటి అన్నాడా? బైబిల్లో మనం రాసిన మాట అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనం. అతడు అంటే ఎవరు? స్టెఫన్ మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. మీరు 59 చదవండి. 59. ప్రభువుని గురించి ఆ మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. యేసు ప్రభువా నా ఆత్మను
చేర్చుకోమని. అందరూ ఏమన్నా చచ్చిపోయినప్పుడు చెప్పండి, అందరూ అనండి, అందరూ అనండి, ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని చెప్పాలి. మీరు చచ్చిపోయే టైంలో చచ్చిపోతుంది, ఇంకా బతికి ఇవ్వనాయన, ఇంకొక సంవత్సరం బతికి ఇవ్వనాయన అని అనకూడదు. నిజపోలేవండి. అప్పుడు అనే మాట, తండ్రి ఈ భూమి మీద బతికినప్పుడు నీ పని చేయడానికి అవకాశం ఇచ్చావు, ఇదిగో చచ్చిపోయే టైం వచ్చిందని డాక్టర్ 2 రోజులు 3 రోజులు అన్నారు, రైట్, ఎప్పుడు చచ్చిపోతే పర్లేదు కానీ నా ఆత్మని చేతికి తీసేసుకో అనే ధైర్యం మనకి రావాలి. వస్తుందా చెప్పరా? చెప్పాలా నువ్వే. ఎందుకంటే యవ్వన కాలంలో ఉన్నారు పిల్లలు, మనమే ముసలి కాలంలో ఉందో ఎప్పుడు పోతాం తెలియదు. ఈ రోగాలు వచ్చేసరికి ఈ బాధలేంటి, ఈ కష్టాలు అనుకుందాం. నేను అంటాను, ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, దేవుడైతే మంచాన్ని పట్టినప్పుడు సేవ చేస్తూనే చంపేస్తాడు. ఇంకేంటి దేవుడు చంపేస్తాడంటే తీసుకెళ్తాడని అర్థం. అంటే మనకు ఒక టికెట్ ఇచ్చాడు, ఆ టికెట్ ఎక్కించుకుని జాగ్రత్తగా మళ్ళీ ఏసీ బస్సులో తీసుకుపోయి ఏసీలో పెట్టేస్తాడు. ఇంకా ఆ కరెంటు పోదు, ఏం పోదు. ఇప్పుడు ఏసీలో ఉంటే కరెంటు పోయింది అనుకోండి, అబ్బా పోయిందండి, ఇదివరకు ఇన్వర్టర్ ఫ్యాన్ తిరిగి బాగా ఉండేది. ఇన్వర్టర్లో ఉన్నా ఏది పోతే బాధ, మనకి కరెంటు పోతే బాధ ఎందుకు? ఏసీ తిరగదు కదా. ఇంక మన పరలోకంలో ఏసీ కూడా ఉండదు, అంతా కూల్. ఇంకా మనం వెళ్ళిపోతే ఎక్కడ చెమట పట్టదు, ఆకలేదు, డబ్బుకేయదు. ఎప్పుడు దేవుని దగ్గరికి అలా స్తుతిస్తూ పాడుతూ ఆనందంతో సంతోషంతో యుగములు ఉండే ఆ పరలోకానికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే ముందు మనకు చావు ఉంటుంది. ఆ చావు వచ్చినప్పుడు విననే మాట, అయ్యా యేసు ప్రభువా నా ఆత్మ నువ్వు తీసేసుకో. అలాంటి బ్రతుకు మనకు ఉండాలండి. బతుకుదామా? కొందాం. ఏసుకి ఎంతమంది వస్తారు? ఏసు అంటే ఏంటి? యేసు క్రీస్తు ప్రభువు వారు 3వ రోజు తిరిగి లేచిన. చాలా అద్భుతంగా ఉంటుందండి. మంచి మెసేజ్ ప్రిపేర్ అవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాము. దేవుడు అడుగుతుంది, ఎందుకంటే మనం అడేసుకుంటే ఏమి రాదు. ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. కాబట్టి ఆ రోజు ఆయన తిరిగి లేచి రోజు ఇంకా ఆనందకరం. ఈ రోజు ఇంకా గొప్పది. ఆ రోజు తిరిగి లేచాడు. ఎందుకంటే ఈ ప్రపంచం మీద ఎవరు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన వారు ఎవరు లేరు. లేస్తారన్న వారు లేవలేదు. ఓకేనా? కానీ మనం లేస్తాం. మన దేవుడు పునరుద్ధారుడు. ఈ ప్రపంచాన్ని కలిగించిన మన దేవుడు గొప్పవాడు. ఆ గొప్ప దేవుడు ఈ రోజు మన వరకు ఈ టైంలో శిలువ మీద ఏలబడుతూ రక్తం గార్చుకుంటూ బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. సేమిదే టైం. కాబట్టి ప్రేమ దేవుడు అంటారా, ఈరోజు దేవుడు మనకి నేర్పించిన 7 మాటలు. ఏంట మాటలు కూడా చెప్పడం? ఫస్ట్ది క్షమించే గుణం. రెండవది పరలోకానికి వెళ్ళాలని అంటే ఆయన మాట మనం వినాలి. మూడవది తల్లిదండ్రులను సన్మానించాలి. నాలుగవది నా చెయ్యి విడిచాడని ఆయన అన్నాడు. ఆయన చెయ్యి విడవగానే దేవుడు మనందరి చెయ్య పట్టేస్తున్నాడు. ఇంకెప్పుడు ఆయన విడవడు. నువ్వు వదిలించి వెళ్ళిపోతే ఆయన పట్టించుకోడు. ఓకేనా? ఆయన అయితే విడవడు. నువ్వు ఇంక లేదు అని ఇంకా బలవంతంగా, ఇప్పుడు ఒక పాప పిల్లని తండ్రి పట్టుకున్నాడు అనుకోండి, ఇంకా వెళ్ళిపోతే ఆ పిల్ల ఎడ తీసేసుకుంటుంది అనుకోండి, ఏం పట్టుకుంటాడు. తర్వాత సర్లే ఎందుకు వదిలేస్తాడు కదా, అలాగనే వదిలేయాడంటే మళ్ళీ పట్టుకోవడం కష్టం. తర్వాత చెప్పండి 5 ఆత్మల దాహం. ఆ దాహం ఈరోజు మనందరికీ ఉండాలి. అనేక మంది దేవుళ్ళలోనికి నడిపించాలి. 6వది సమాప్తి చేశాడు ఆయన సేవలు. మన సేవలు కూడా మనం ఏం చేయాలి? చనిపోయే వరకు చేయాలి. చనిపోయే టైంలో సమాప్తి. తండ్రి నీ చిత్తాన్ని నేను నెరవేర్చాను. 7వది ఎవరికి అప్పగించాలి? ఆయన చేతికి అప్పగించాలి. చనిపోతే ఆయన మనకి జ్ఞాపకం ఉండవలసి 2 మాటలు ఏంటంటే, తండ్రి నువ్వు ఇచ్చిన పని సంపూర్తి చేశాను. రెండవది ఏంటంటే నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాడు. హ్యాపీ. చనిపోతే ఎలా ఉండాలి? నవ్వుతూ చచ్చిపోండి. అప్పుడు మిమ్మల్ని చూసే వాళ్ళు, సరే దేవుడు నమ్ముకుంది, చనిపోయేటప్పుడు నమ్ములేముంది,
పేదకం లేదు. ఏ కళ ఉంది? దైవ కళ ఉంది. క్రైస్తవుకి ఏ కళ ఉండాలంట? అందుకే నవ్వుతుందండి. ఎందుకు మొక్కలు మార్చుకుంటాం? అది మన పద్ధతి కాదు. మన పద్ధతి ఏంటంటే నవ్వుతూ ఉండాలి. మొక్క మీద చిరునవ్వు ఎప్పుడూ ఉండాలి. నిజంగా ఆ మొక్క మీద చిరునవ్వు ఉందనుకోండి, ఎలాంటి బాధ ఎదుటి చెప్పుకోవడం వచ్చిన వాడు కూడా ఫ్రీ అయిపోతాడు అనమాట. అలా ఉండండి. దేవుని చిత్తానుసారంగా బ్రతకండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తల వంచుని ప్రార్థించండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం అంటే వందనములు తండ్రి. నిజమే నాయన, మా జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు ఏదున్నప్పటికీ తండ్రి నువ్వు మాకు తోడున్నావు కాబట్టి మేము భయపడము తండ్రి. ఎందుకంటే మమ్మల్ని ఎడవలు అంటే జీవితం కలిగి మీ నిత్యము జీవించడం అయితే మీరే సహాయం దాయించి ఇప్పుడు మీ పిల్లలు ఎంతో కష్టపడి ఎంతో ఏక మనస్సు కలిగి వాక్యాన్ని విన్నారు తండ్రి. బిడ్డలు తండ్రి విని విడిచిపెట్టే వరకు కాకుండా నిన్న మాట ప్రకారం ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి దయచి మాకు యేసుక్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థన మనల్ని వేడుకొని తండ్రి. ఆమేన్.